ఎస్పెషల్లీ కడపలో మీరు శిల్పారామం పోతే సందుకు 4-5 ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. ఫ్యామిలీకి ప్రైవసీ లేదు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల జనాలు మాట్లాడుతున్నారు. దానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు కడప అంటే కడపలో మంచి మంచి వాళ్ళు ఉన్నారు, మంచిగా వీడియో చేసే వాళ్ళు ఉన్నారు, అలాగనేసి ఎప్పుడు ఇలా కూడా ఉన్నారు. వేరే వాళ్ళు ఇట్లా అని చెప్తున్నారు. మీరు ఓవరాల్ గా మాట్లాడాలి. నేను చెప్పేది ఏంటంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు. కడపలో అందరూ ఇన్ఫ్లుయెన్సర్ ఒకేలా ఉంటారు అంటే కాదు. ఈ సోషల్ మీడియా మీద చాలా మంది డిపెండ్స్ అయి ఉంటారు, చాలా మంది మంచిగా చేస్తున్నారు, కష్టపడి చేస్తున్నారు. అట్లే మీకు లేదా యూనిటీ? మీ అస్సలు ఉండదండి. ఉండదా? ఎందుకు అట్లా? అస్సలు ఉండదు. ఎందుకు? ఒక్కడంటే ఒకడికి పడదండి. కుళ్ళు. మీకు 100K ఫాలోవర్స్ ఉంటే నాకు పడదు, నాకు 50Kనే ఉంటారు. మీకు రీచ్ ఎక్కువ వచ్చినా, మీకు లైక్స్ బాగా వచ్చినా, మీకు డబ్బులు బాగా వచ్చినా, మీకు యాడ్స్ బాగా వచ్చినా, ఇప్పుడు మంచిగా నేను మాట్లాడతా, హాయ్ అండి, హలో అండి, మా బాబాలే ఉంది, సూపర్. లోపల మంట ఉంటుంది, కాలుతా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇవన్నీ మీరు డబ్బుల కోసమే చేస్తూ ఉంటారు. ఈ ఇదంతా ఎందుకు? అవమానం కదా ఇదంతా. ఎందుకు ఇట్లాంటి జీవితం?